మీరు అన్నారు పెట్టుబడి అన్నారు. డబ్బులు పెట్టుబడితో పాటు సమయం పెట్టుబడి కూడా. ఇప్పుడు 2 ఏళ్ళు ఊరికే ఏదో ఒక మాస్టర్స్ పీజీ కోర్స్ ఇక్కడ చేయడం. చాలామంది పీహెచ్డీలు కూడా బోలెడు తెచ్చుకుని జాబులు లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటిది విదేశీ విద్యలో పెట్టి ఆ 2 సంవత్సరాలు వాళ్ళకి విపరీతమైన లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ ఇచ్చేస్తుంది. అవునండి, ఎందుకంటే ఎక్స్పోజర్ వస్తుంది, అవును, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. అవును. ఇప్పుడు మనకి యూకేని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ర్యాంకింగ్స్ కూడా చూసుకున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడని కాదు, మనకి ఆల్మోస్ట్ 60-70 ఏళ్ళ నుంచి మన స్టూడెంట్స్ వెళ్తున్నారు యూకేకి. సో అందులో ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే పర్టికులర్గా ర్యాంకింగ్స్లో చూసుకున్న క్యూఎస్లో టాప్ 1000లో టాప్ 500లో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. రైట్. మనకి బేసికలీ కొన్ని కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఇన్స్టిట్యూషన్స్ అన్ని చిన్న ఉంటాయి. సారీ టు సే దిస్. అవునవును, కరెక్టే కదండి. సో కానీ ఇక్కడ చూసుకుంటే ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, ఈవెన్ మనం కూడా 200+ యూనివర్సిటీస్తో టైఅప్లో ఉన్నాం. ఆల్మోస్ట్ యూనివర్సిటీస్లో ఉన్న యూకేలో ఉన్న యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా 100 years 150 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. ర్యాంకింగ్లో కూడా 500 600 1000లో వరల్డ్ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీసే మనం పంపిస్తున్నాం. అది కన్సల్టెన్సీ అనగానే ఏంటంటే మనం ఏదో తీసుకెళ్ళి ఏదో ఒక యూనివర్సిటీలో వేయడం కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్కి మనం పంపించడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూకేలో చదువుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే, యూకేలో మాస్టర్ ప్రోగ్రామ్స్ 2 set ఆఫ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి 1 year మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. రెండోది వచ్చేసరికి ఏంటంటే 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో 1 year కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అవును, అక్కడే వాళ్ళు లోకల్ కంపెనీస్ తోటి ఆ కంపెనీస్తో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా యూనివర్సిటీదే. రైట్. యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్, 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ డీల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, ఆర్ శాండ్విచ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ ప్రోగ్రామ్ ఎవరైతే జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ప్రోగ్రామ్. రైట్. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్లో ఎట్లా ఉంటారంటే 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లైక్ ఇక్కడ జాబులు చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడు 1 year ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో వాళ్ళకి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అక్కడ యూజ్ అయ్యి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మంచి ప్యాకేజెస్తో జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదే 2 years ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకు ఉండొచ్చు అడ్వాంటేజ్. కానీ 2 years ప్రోగ్రామ్ జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి బాగా సెట్ అయ్యే ప్రోగ్రామ్. కానీ అండ్ ఈ 2 years ప్రోగ్రాంలో కూడా చెప్పుకునే ఇంకో విషయం ఏంటి అంటే, ఈవెన్ ఇంటర్న్షిప్లో శాలరీ కూడా వస్తుంది. అవును, పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు. ఇన్ కేస్ సరే ప్లేస్మెంట్ రాలేదనుకోండి, రాకపోయినప్పటికీ ప్లేస్మెంట్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీ తీసుకొని క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈ పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్ చేయిస్తారు. రైట్.